ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము, ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము. స్త్రీ పురుషుని జత చేసిన ఈ శుభకార్యము, స్త్రీ పురుషుని జత చేసిన ఈ శుభకార్యము. ఇది మన అందరికీ ఆదర్శం, అదే ఘనమైన వివాహము. ఇది మన అందరికీ ఆదర్శం, అదే ఘనమైన వివాహము, అదే ఘనమైన వివాహము. ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము, ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము. ఆది దంపతుల వివాహము ఆశీర్వాదకరమైనది. ఏదెను తోట నుండి విస్తరించినారు వారు. ఆది దంపతుల వివాహము ఆశీర్వాదకరమైనది. ఏదెను తోట నుండి విస్తరించినారు వారు. ఫలించినారు ఇలలో, నిండిల్చినారు భూమిని. ఫలించినారు ఇలలో, నిండిల్చినారు భూమిని, నిండించినారు భూమిని. ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము, ఎంత అద్భుతం దేవుడు చేసిన వివాహము. బిడ్డలారా, దేవుని వర్తమానమును మనము ఈ నూతన సంవత్సరంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా అనగా ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు గురించి గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము కూడా అదే వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతవరకు ప్రేమిస్తాడు అంటే, పాపి రక్షణ పొందేంత వరకు అవకాశం ఇస్తాడు. ఇంకా లేదు అంటే దాని తర్వాత తీర్పు ఎవరిదనగా దేవునిది. యేసుక్రీస్తు ప్రేమమయుడు, ఆయన ఏమీ అనడు అనే దానికి ఆస్కారం లేదు. ప్రేమమయుడు గనుకనే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణము పెట్టడము అని అంటే లోక పాప భారాన్ని యేసుప్రభు వారు మోసినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా రక్షణ పొందకుండా మనం ఆలస్యం చేస్తే ఎంతో నష్టపోతాం. ఒక యజమాని ద్రాక్ష తోట విషయంలో ఏ విధంగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడో, ఒక తోటమాలి ఏ విధంగా అంజూరపు చెట్టు విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడో, దేవుడు ఆ రీతిగా
మన పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు అన్న లేఖనాన్ని జ్ఞాపం చేసుకోవాలి. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు దాన్ని పెరికివేయటమా లేకపోతే దాని మీద కత్తి పెట్టడమా జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ రెంటిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ అవకాశం ఉన్నప్పుడే అక్కడ దేవుడిచ్చినటువంటి వనరులను సద్వినియోగపరుచుకోవటం అన్నది చాలా చాలా అవసరమైన విషయం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే అక్కడ తోటమాలి ఏ విధంగా ఆ యజమానిని బతిమలాడుతున్నాడు చూడండి. అనగా ఎవరి విషయం అనగా అంజూరపు చెట్టు విషయం. మొదట చెప్పాను, ద్రాక్ష తోట అనగా ద్రాక్ష దైవత్వానికి సంబంధించినది, అంజూరం అన్నది మానవత్వానికి సంబంధించినది అన్న లేఖన భాగాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవునితో మనిషి యొక్క సహవాసం, దేవునితో కలిసి ఉండి ఎదగాలని, ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరులారా, లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదివితే తోటమాలి యొక్క ప్రార్థన యజమాని దగ్గర ఎలా ఉన్నదో చూడండి. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేకపోతే దాన్ని నరికించి వేయి. అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి అది ఫలించేలాగా నేను ప్రయత్నం చేస్తాను అని ఈ తోటమాలి చెబుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మానవుడంటే ప్రేమ. మానవుడంటే దేవునికి ప్రేమ గనుకనే దేవుడైన యెహోవా యేసుక్రీస్తును ఈ లోకానికి కుమారుడిగా పంపించాడు. ఎంత త్యాగం! లోకము నశించకూడదు అని, అందరూ అంతటా రక్షణ పొందాలి అని. అందుకే నేనేమంటున్నానంటే, క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి ఒక వ్యవధి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నా. ప్రియులారా, క్రీస్తు పూర్వానికి నిత్యత్వం అంటాము. అనగా మానవులు లేనిటువంటి సమయాన్ని దాన్ని నిత్యత్వం అన్నాము. ఆ తర్వాత మానవులు ఆదాము ఎప్పుడైతే సృష్టించబడ్డారో దానిని క్రీస్తు పూర్వముగా చూస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు క్రీస్తు శకము 2022లో మనం ఉన్నాం. ప్రియ సోదరులారా, మనం గమనించాలి, దేవుడు వ్యవధి అన్నది ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వ్యవధిస్తాడు. భూమి ఆకాశములు కూడా దేవుడు వ్యవధిచ్చాడు. భూమి ఆకాశములు నిరంతరం ఉండాలని దేవుని యొక్క అగ్రిమెంట్ కాదు. కాబట్టి భూమి ఆకాశములు ఒక దినాన తీసివేయబడతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి భూమి ఆకాశములు తీసివేయబడతాయి. భూమి ఆకాశములు తీసివేయబడతాయి అంటే ఇంకా మానవులు ఉంటారా? మానవులు ఉండరు. ప్రియులారా, గమనించండి, దేవుని బిడ్డలుగా మనము, దేవుని చేత సృష్టించబడినటువంటి మనము ప్రభువుని ఎరగటం ఎంత శ్రేయస్కరమో, ఎంత ఆశీర్వదకరమో. కాబట్టి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు చూడండి, దేవుని ప్రేమ ఈ సంవత్సరం కూడా ఉండని. తోటమాలి అని అన్నప్పుడు ఆ తోటమాలి యజమానితో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను ఎంత ప్రయాసపడాలో ప్రయాసపడతాను. ఈ రోజున సంఘ విషయాల్లో ఎంతోమంది దైవజనులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దైవజనులు ప్రయాసపడుతూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రధాన కాపరి ప్రభు అయితే కాపరులుగా చాలామంది ఉన్నారు లోకములో. వీరందరినీ దేవుడు ఎందుకు ఉంచాడనగా తన పరిచర్య నిమిత్తమై ఉంచి పరిచర్యలో వాడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లేకపోతే దాన్ని నరికివేయము అని తోటమాలి చెబుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. తోటమాలి యేసయ్య అని గమనించాలి. ఎందుకనగా యేసు ప్రభువారు మంచి వ్యవసాయకుడు, మంచి తోటమాలి.
అనగా ఆత్మల సంపాదనలో ఆయన మంచి వ్యవసాయకుడు. దేవుని యొక్క సేవా విధానం అన్నది వ్యవసాయముతో పోల్చబడినట్టుగా చూస్తూ ఉన్నాం. విత్తనము అన్నది దేవుని వాక్యముతో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భూమి అన్నది అక్కడ దేవుని సంఘముతో చూస్తూ ఉన్నాం. దేవుని సంఘములో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు దేవుని సంఘములో వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ ఎదుగుతూ ఉండాలి అని దేవుని యొక్క కోరిక. ఒక మాట యోహాను సువార్త 20:15 అక్కడ చూడండి, యేసు సమాధి నుంచి లేచిన తర్వాత యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏమనుకున్నది ఆమెనంటే తోటమాలి అనుకొని. అనగా యేసుప్రభు వారు ఎలా కనిపిస్తున్నాడు అనగా తోటమాలిలాగా ఆయన కనిపిస్తున్నట్టుగా వాక్యములు చూస్తూ ఉన్నాం. ఆయన మంచి వ్యవసాయదారకుడు, ఆత్మల సంపాదకుడు, కష్టజీవి. యేసుప్రభు వారు 24 గంటలు ఆయన శ్రద్ధ కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వాడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వాడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని గమనించి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు తోటమాలి ఎంతగా బతిమలాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడింది. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు గురించి జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ప్రియులారా, ఒక పక్క విజ్ఞాపన ఉన్నది, రెండో పక్కన పెరిగి వేయాలనేటువంటి ఆ పని చూస్తూ ఉన్నాం. ఆ బాధ్యత ఎవరిదనగా దేవుని. దేవుని రాకడ గురించి మాట్లాడుతూ దేవుని యొక్క రాకడ ఎప్పుడు అంటే తండ్రికి తప్ప మరొకరికి ఎవరికి తెలియదని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి మీద ఎవరికి అధికారం ఉన్నదనగా సృష్టికర్త అయినటువంటి దేవునికి అధికారం ఉన్నది. ప్రియులారా, దేవుడు ప్రేమించి యేసుక్రీస్తుని నరుడిగా ఈ లోకానికి పంపించాడు. ఎందుకనగా రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని, దేవుని వాక్యములో జీవించాలి. కాబట్టి ఆ మగ్దలేని మరియా యేసుప్రభువారు లేచిన తర్వాత అక్కడ తికమక పడుతూ ఉంది. అమ్మ, ఎవరిని వెతుకుతా ఉన్నావు? ప్రియులారా, మరియకు ఏ విధంగా వెతకాలి అనేటువంటి నిరీక్షణ పట్టుదల ఉన్నదో అదే రీతిగా ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. దేవుని వెతకాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని అనుసరించాలి, దేవునితో జీవించాలి, దేవుని వాక్య సహవాసాన్ని కోరుకోవాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అంటే ప్రభువుతో మనం అంటుకట్టబడి ఉండడం ఉన్నది ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సోదరులారా, గమనించండి, ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే వాటికి ఎంత నీరు వేసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత నీరు వేసినా, ఎంత కటింగ్ చేసినా, ఏం చేసినా కూడా అవి ఏమైపోతాయంటే ఎండిపోతాయి. నీరు సచ్చుపడిపోయాయి అంటారు. అలానే కాదు, కొన్ని తెగులు తగిలి అలా ఎండిపోయేటువంటివి అలా కూడా ఉన్నాయి. కాటక పురుగు అంటారు, అలా కూడా ఎండిపోతాయి. దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా మందిరానికి వస్తూ దేవుని సహవాసములో ఉంటూ దేవునికి ఆ రీతిగా దూరముగా ఉంటే దేవుడు ఏమాత్రం కూడా సహించడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, గొడ్డలి చెట్ల వేరున ఇప్పుడే పెట్టబడి ఉన్నది అన్న లేఖన భాగానికి మనం వస్తూ ఉన్నాం. అందుకే జాగ్రత్త పడాలి. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈ సంవత్సరమైనా ఫలించాలి. దేవుడు కోరుతున్నాడు, కుమారుడుగా యేసుక్రీస్తు కోరుతూ ఉన్నాడు. ఆయన తోటమాలిగా ఆయన చేయవలసినటువంటి పని చూడండి, పత్రికల ద్వారా, రేడియోల ద్వారా, సంఘాల ద్వారా, టీవీల ద్వారా, వారికేం పని బాట లేక కాదు,
వారు ఎందుకు చేస్తున్నారనగా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రజలు రక్షించబడాలని, కులము మతము అనే భేదము లేకుండా అందరికీ దేవుని యొక్క వాక్య భాగాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారు రక్షణ పొందాలి అని. ప్రియ సోదరి సోదరులారా, జ్ఞాపం చేసుకో. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూస్తాం. అక్కడ ఏమున్నదనగా, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచుము అన్నమాట చూస్తూ ఉన్నాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము. మొక్క నాటినప్పటి నుంచి ఎలా ఉండాలంటే ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగుతూ 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 ఉంటే మంచి పరిపక్వతకు అన్నది అది వస్తుంది, మంచి ఎదుగుదలకు అన్నది అది వస్తుంది. దేవునికి స్తోత్రం. హబక్కు యొక్క ప్రవక్త అయినటువంటి హబక్కు యొక్క ప్రార్థన సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ దయాకిరీటము చూడండి, నీ కార్యమును నూతనపరచు. ఇది యేసు ప్రభువారుగా ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రార్థన మనుషుల పట్ల. ఆ రోజున యేసు ప్రభువారు తోటమాలి, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తోటమాలిగా సంఘాన్ని కాస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు అన్ని చూస్తూ ఆయన నశించేటువంటి ఆత్మల పట్ల శ్రద్ధ కలిగి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. 2022వ సంవత్సరం, అది కూడా అనగా జనవరి నెల, మనము మొదటి వారం దాటి 2వ వారంలోకి వచ్చాం. ఎంత త్వరగా దినాలు గతించిపోతూ ఉన్నాయో చూడండి. నశించిపోకూడదని, ఎండిపోకూడదు అని ఈ విధంగా దేవుడు ప్రయాసపడుతూ ఉన్నట్టుగా వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, దేవుడొక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా ఉండి యేసు ప్రభువారు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఆయన ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత మంచి దేవుడు గమనించండి. కాబట్టి ప్రియ సోదరులారా, దేవునికిని మనుషులకును మధ్యవర్తి. యేసు ప్రభువారు ఎలా వచ్చాడు ఈ లోకానికి అనగా మధ్యవర్తిగా వచ్చి, అనగా మానవుల యొక్క పాపాలను సమాధానపరచుటకు, సైతానును లయపరచుటకు ఆయన ఈ రీతిగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, తోటమాలి ఏం చేస్తూ ఉన్నాడు? తోటమాలి అని అన్నప్పుడు తోటమాలిని క్రీస్తునిగా మనం ఎంచవచ్చు. తోటమాలి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రీస్తే. ఎందుకనగా ఆ యేసు క్రీస్తే పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే దేవుడు, మనకు హెచ్చరిక చేసే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు చూడండి. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు మన దేవుడు. పిల్లరా, యేసు ప్రభువారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయన గమనిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇలా ఆలస్యం చేస్తే ఏమవుతుందనగా లోకము నాశనం అయిపోయేటువంటి దినాల్లో ఉన్నాం. పిల్లరా, అనేక రకాలైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి, అనేక సమస్యలతో చనిపోతూ ఉన్నారు, వయసుతో భేదము లేక చనిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? చూడండి, దేవుని మాట వినాలి. నీ కొరకు యేసుప్రభువారు శిలువలో బలియాగం అయ్యాడు. నీ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ఎందుకనగా నీవు దేవుని వనములో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఫలించాలని, అనగా నీ జీవితం ఫలించాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ విధంగా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు కూడా ప్రాణం పెట్టి తిరిగి లేచి ఈరోజు కూడా
పరలోకములో ఉండి నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకనగా నీవు రక్షణ పొందాలి అని. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఈయన చూడండి, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు. ఆయనే ద్వారము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ద్వారము కదా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ద్వారం. కాబట్టి యేసుక్రీస్తు కనుక ఆయన మార్గముగా వచ్చాడు. మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏమన్నాడు ఆ యొక్క తోటమాలి? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరి, లేకపోతే నరికివేయము అని చెబుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఏం చేస్తాడంట తోటమాలి అంటే? ఎరువు చేస్తాడట. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంట? ఎరువు చేస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేసే దేవుడు. చూడండి, అన్ని చెట్లు ఫలించాలని వ్యవసాయదారుడు కోరుకుంటాడు. అందరూ మనుషులు దీవించబడాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పక్షముగా ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన ఏమై ఉన్నాడంటే, తన పక్షముగా ఆయన యొద్దకు వచ్చేటువంటి వారికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బయట దగ్గర ఒక హాల్ ఉంటుంది. అక్కడ అడ్వైజ్ కోసం కొన్ని కౌన్సిలింగ్ అడ్వైజ్ కోసం అక్కడ ఉంటారు. అక్కడ కలిసిన తర్వాత వివరాలు వాళ్ళు తెలియపరుస్తారు. ఏంటి ఎక్కడ వివరాలు తెలియపరుస్తారు అడ్వైజర్గా. కాబట్టి యేసుక్రీస్తు మనకు అడ్వైజర్, పరిశుద్ధాత్మదేవుడు మనకు అడ్వైజర్. ప్రియులారా, ఎరువు వేయు మట్టు కంటే ఆయన ఇంకా ఎంత కావలసినటువంటి ఫీడింగ్ ఇస్తున్నాడో ప్రజల కొరకు ఒకసారి ఆలోచన చేయండి. ఇది కూడా నువ్వు దక్కించుకోకపోతే, దీన్ని నువ్వు గ్రహించకపోతే ఏమాత్రం నువ్వు బాగుపడు. అందుకే బైబిల్ చలవిస్తూ ఉంది, ఆ రోజులు కాదు ఈ రోజులు, ఆనాటి దినాల్లో ఎప్పుడో తీర్పు వస్తుంది, ఏమో జరుగుతుందిలే, దేవుడు ప్రేమమయుడు, అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, ఆయన ఎవరిని శిక్షించాడు అనేటువంటి భాగం ఎప్పుడు ఉండకూడదు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడు ఆయన? అక్కడ అన్నాడు, ఆ అజ్ఞాల కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన కోరుతూ ఉన్నాడు అని అపొస్తలుల కార్యంలో వైద్యునటువంటి లూకా ఆ రీతిగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. గమనించి ప్రియ సోదరులారా, అప్పుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ అంతటా రక్షణ పొందవలనని ఆయన కోరుతూ ఉన్నాడు అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరులారా, మనం జ్ఞాపం చేసుకుందాం, దేవుని ప్రేమను జ్ఞాపం చేసుకుందాం. 20 మట్టికి ఈ సంవత్సరం కూడా ఉన్నది. ఈ 2022 సంవత్సరాన్ని జనవరి నెల నీకు దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేసి సరైన తీర్మానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. లేకపోతే ఏమవుతుందో, అలా ఫలించకపోతే ఏమవుతుందో. అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక తండ్రి బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నాడో దేవుడు అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు రక్షణ పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలానే ఉంటాడా? రక్షణ పొందకపోతే తీర్పు కూడా ఉంటుంది. ఆ దినాన్న ఆ చెట్టును నరికి వేస్తాడు, లేకపోతే పెరికి వేస్తాడు. ప్రియ సోదరులారా, ఆ జీవితం రాకముందే ఇప్పుడైనా రక్షణ పొంది ఈ 2022లో దేవుని సహవాసములో జీవించాలని నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.